శ్రీశాకేతముదేరి బ్రహ్మముల ఆశీర్వాదములు స్వల్ప సీతాసీమంతి గౌడి పుత్రిక పితాత్మహర్వి సామ్రాజ్యం రామవిగుడ వేలంకు పాపనుడయ్యా సమీరిక సంగినట్టు శుభమే ఆధార కమలవర్తను బాధావిఘ్నపట పరిహర్తను సన్మేధ ప్రధానకర్తను శ్రీ గీతాయ భజంతి సిద్ధి గణేశం శ్రీగల మాతలి గణితి దినపలకుండన భాగమృతం విష్ణుదమృతమత్కైతారసద్ధరిం సాగజే నా హృదయసార సమీఠిని ఎలవేళలం బాగుగనంచి నే పూర్వ పల్కల వేడజనమ్మ భారతి అపదామపత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं बाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् आगर्धाविव सम्पृक्तौ आगर्धप्रतिपत्तये जगत्पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः जय श्रीराम ధనుర్మాసాన్ని పురస్కరించుకొని శ్రీకృష్ణదేవరాయల వారిచే రచింపబడిన ఆముక్తమాల్యద మహాకావ్యము, దీనికే విష్ణు తిత్తియం అని ఇంకో పేరు ఉంది. ఈ ఆముక్తమాల్యదం మనం చెప్పుకుంటూ ఉన్నాము. పోయిన వారం మనం శ్రీవిల్లిపుత్తూరు పట్టణము అక్కడ ఎట్లా ఉంది, ఉదయాన్నే ప్రాతకాలంలో వాళ్ళంతా లేచి అక్కడ రైతులు ఆ ఇండ్లు ఆ ఇండ్ల మీద ఉండే అలంకరణలు, ఆ తోటల్లో ఉండే కోయిలలు, చిలుకలు, వీటన్నిటి వర్ణన మనం చేసుకున్నాము. పొలంలో ఉండే బాతులు, ఆ బాతులను చూసి తెల్లవారుజామున బ్రాహ్మణులు స్నానం చేసి మడిపందలు పెట్టుకొని పోయినారేమో ఇక్కడ అని భ్రమపడి అక్కడ కావలి వాళ్ళు, ఈ తోట పని చేసుకునే వాళ్ళు, నీరు కట్టు వాళ్ళు అంటామని చెప్పుకున్నాము. వాళ్ళు అది భ్రమపడి అవి పంచలేమో వాళ్ళ పంచలు వాళ్ళకు ఇస్తామని చెప్పి అక్కడికి పోయి చూస్తే అవి అక్కడ ఆ బాతులు మెడలు ఇట్లా రెక్కల్లోకి ఉంచుకొని పడుకొని ఉండడము, వీళ్ళని చూసి అవి ఎగిరిపోతే అక్కడ ఉండే స్త్రీలందరూ చూసి నవ్వడము, ఇదంతా వర్ణించినాడు రాయలవారు. తెల్లవారుదాము ఎట్లా ఉంటుంది అక్కడ అనే విషయాన్ని ఆ విధంగా వర్ణించినాడు. అంతవరకు మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత కథ మనం ఈరోజు చెప్పుకున్నాం. ముందుగా కృష్ణదేవరాయల వారు సాహితీ సమరాంగణ సార్వభౌముడు, ఆంధ్ర భోజుడు, కర్ణాటాంధ్ర చక్రవర్తి, మూరు రాయరగండ, జగనొబ్బగండ వంటి బిరుదులు కలిగిన మహారాజు. ఆయన యుద్ధాలలో ఏ విధంగా ఆరితేరినాడో కావ్యాలు రాయడంలో కూడా, కవనంలో కూడా ఆ విధంగా ఆయన ఆరితేరినాడు. అందుకే ఆయన సాహితీ సమరాంగణ సార్వభౌముడని, ఆంధ్ర భోజుడని అంటారు. ఆయన మనం చెప్పుకున్నాము. ఈ కథ ప్రారంభానికి ముందు ఏం జరిగింది, ఆయనకు ఈ కథ రాయాలనే కోరిక ఏ విధంగా పుట్టింది, ఎవరు ఆయన ప్రేరేపించినారు, ఇవన్నీ మనం చెప్పుకున్నాము. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు చెప్పితే ఆయన ఆజ్ఞ ప్రకారము ఈ కావ్యాన్ని రాయడం మొదలుపెట్టినాడు. స్వామివారు ఆయనకు చెప్పినారు, నీ ఇష్టదైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికే ఈ కావ్యాన్ని అంకితం ఇవ్వు, ఆయన నేను వేరు కాదు అని కూడా ఆయన చెప్పినాడు. ఆ విధంగా ఆయన కావ్యాన్ని మొదలుపెట్టినాడు. కాబట్టి ఆయన చేసుకున్న ప్రార్థన, వెంకటేశ్వర స్వామి ప్రార్థనతో మళ్ళీ మనం ఈరోజు ఆ ప్రార్థన చేసుకుని కావ్యంలోకి వెళ్దాం. శ్రీకమనీయ హారమణి చెన్ముగతాన్ము కౌస్తుభంబునందా కమలావధూపియుదారతతోప పరస్పరత్మలందాకలితంబులైన తమయాకృతులక్షత పైకి తోప హస్తోకతనందుతో జనన శోభిలు వెంకట భర్త గొల్చెదను. హారమణి, శ్రీకమనీయ హారమణి, ఆ మణిలో ఉండే కౌస్తుభము, ఆ హారంలో ఉండే ఆ కౌస్తుభమణి, అక్కడే ఆయన హృదయంలో ఉండే అమ్మవారు, ఇద్దరు కూడా ఒకరినొకరు ఆ అమ్మవారు ఆ కౌస్తుభ హారంలో కనిపిస్తుంది. స్వామి చూపులు అమ్మవారిని చూస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఒకరినొకరు చూసుకుంటున్న లక్ష్మీ వెంకటేశ్వర్లు ఇద్దరు అలమేల్మంగా వెంకటేశ్వర్లు
వాళ్ళని నేను కొలుస్తున్నాను అని చెప్పి స్వామి శ్రీకృష్ణరాయల వారు కావ్యాన్ని మొదలుపెడుతున్నారు. తర్వాత మనం ఇప్పుడు శ్రీవిల్లిపుత్తూరు వర్ణన కొంతవరకు చెప్పుకున్నాం. ఆ తర్వాత అలరు పురంబునందొగలనంతర తామర ప్రాచి కప్రపున్వలపున మీరలో వలుదవాలుగ మొత్తమోర నీరు కోళ్ళు కొళకొళయంచు నుంకు మెడగుంపుల వంపులు దోప మూవితోపుల వీరులను పై నడువ పొలుసు పురాతన తీర్థకుండము. నగరంలో ఉండే కొలనులు, అక్కడక్కడ ఉండే కొలనులలో ప్రాచి, తర్వాత ఈ అంతరతామర అంటాం, కొలనులలో మొలుస్తుంది. అంతరతామర, బుడగతామర అంటాం. అవి ఆ అంతరతామర, ఈ ప్రాచి, ఇదంతా కలిపి వాటితో పాటు కప్పురపు వాసన వస్తూ ఉందంట. ఆ పొలంలలో నుంచి వస్తూ ఉంటే అక్కడ పొలంలో నీరుకోళ్ళు వాటి అవి చేసే శబ్దం కూడా పద్యంలో ఇమిడ్చినాడు ఆయన. నీరుకోళ్ళు కొళకొళయంతు నుంకు మెడ వంపులు తోప, అవి వాటి మెడలు వంపులతో కొళకొళ అని శబ్దం చేసుకుంటూ నీరుకోళ్ళు అక్కడ నడుస్తూ ఉంటే ఆ పొలం ఎట్లా ఉందంటే అక్కడ నీళ్లు లేవేమో, అంత పచ్చదనమే ఉందేమో అనిపించేటట్టుగా ఉంది. పొరపాటుగా ఎవరైనా అది కొలం కాదనుకొని అడుగుపెట్టే అవకాశం ఉంది. ఆ విధంగా ఉన్నాయి కొలంలు, అక్కడ అంత అందంగా ఉన్నాయి. అనమపు పెండుగులు ద్రవిడ కన్యలు ముంగిటగా అతియుండి తజ్జలరుహనాభదేహ రురుసాము సారెకు బుక్కులాడ కొండలపై కమ్మ గ్రామ్య తల్లికి దించిన పేపకంపలంత పగుతున్న చెంగలువ దండల తోలుగుర పురంబునను. ఈ ద్రవిడ కాంతలు అక్కడ ఉండే ఆ ద్రావిడ స్త్రీలు ఏం చేస్తున్నారంటే అక్కడ వాళ్ళ ధాన్యము ఆరబోసుకొని ఆ గుడి ముందర ధాన్యం ఆరబోసుకొని దాన్ని కావిలిగా కూర్చొని ఉంటే ఆ గుడిలో ఉండే శాబకము జింకపిల్ల, పెంపుడు జింకపిల్ల మాటికి వచ్చి ఆ ధాన్యాన్ని బొక్కుతూ ఉందంట. బొక్కుతూ ఉంటే దాన్ని అదిలించడం కోసం అని చెప్పి, అది గుడిలో ఉండే శాబకం కదా, అందులోని జింకపిల్ల, దాన్ని అదిలించడం కోసం అని చెప్పి దానికి నొప్పి అవుతుందేమో అనే ఉద్దేశంతో పేపగంపలు ఆ గంపలతో తెచ్చి పూలు అమ్ముకోవడానికని, పూలు అమ్ముకునే వాళ్ళు గుడి దగ్గర పెట్టుకున్న గంపలలో ఉండే పూల దండలు తీసుకొని, కలువ పూల దండ తీసుకొని దానితో అదిలిస్తూ ఉన్నారంట ఆ జింకపిల్లను. ఒక వర్ణన ఇదంతా. ఆ గుడి ముందు ఉండే వాతావరణం ఈ విధంగా ఉంది. వాళ్ళ కరుణ దాంట్లో కూడా, అదిలించడంలో కూడా ఆ ద్రావిడ స్త్రీల కరుణ దాన్ని చూపిస్తూ ఉన్నారు. ఈ విధంగా శ్రీవిల్లిపుత్తూరు ఆ ఆలయం, మన్నారు ఆలయం, మన్నారు కృష్ణుడు అంటే వటపత్రశాయి ఆలయం. అది స్వామి మర్యాకు మీద పడుకొని ఉంటాడు కదా, వటపత్రశాయి వేలు నోట్లో పెట్టుకొని, కాలివేలు చేత్తో పట్టుకొని దాన్ని నోట్లో పెట్టుకొని కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి అని చెప్పి మనం ప్రార్థన చేస్తుంటామే. ఆ వటపత్రశాయి ఆలయం అది. దాన్ని మన్నారు స్వామి ఆలయం అంటారు. అక్కడ ఆ ఆలయం దగ్గర ఈ వాతావరణం అంతా ఈ విధంగా ఉంది. ఇంకా అక్కడ ఆ విల్లిపుత్తూరులో భాగవతులు అంటే భగవద్భక్తులు వాళ్ళు ఎట్లా ఉన్నారు అంటే వాళ్ళ వర్ణనం చేస్తున్నాడు. ఆ భగవద్భక్తులకు అక్కడ ఉండే వాళ్ళు ఇచ్చే గౌరవ మర్యాదలు ఎట్లాంటివి, ఆ భగవతులు ఎట్లా ఉన్నారు, ఇవంతా కూడా వర్ణిస్తూ ఉన్నాడు. ఎదురేగి సాష్టాంగ మెరగి పాద్యంబిచ్చి నారికేళ కటాసనముల నుంచి నునుపోక బొత్తి కుట్టిన దొప్పగమితోడ రంభ విశాల పర్ణములు పరిచి శాల్యన్య సుపాద్య కుల్యా బహు వ్యంజన క్షీరదదుల్ అర్పణంబు చేసి వార్చిన పిదప సంవాహన అంఘ్రుల కొనరిచి తాంబూలమొసగి కుశలమడిగి పోయేదమన్న అవు వనిచి సిరికి తగిన సత్కృతి చేసి ఖేదమున మగిడి అర్చగా వింతురెప్పుడు నిట్లతిథులైన భాగవతులకు నా పురి భాగవతులు. ఆ ఊరికి వేరే వాళ్ళు ఎవరైనా ఆలయం దర్శించుకోవడానికో విష్ణుమూర్తి సేవ చేసుకోవడానికో వచ్చిన ఆ భాగవతులను ఈ ఊర్లో ఉండే భాగవతులు భగవద్భక్తులు ఏ విధంగా సేవిస్తారు వాళ్ళను అంటే, ఎదురేగి సాష్టాంగము చేసి వాళ్ళకు ఆ వచ్చిన భక్తులకు ఎదురుగా పోయి వాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి పాద్యం ఇచ్చి కాళ్ళకు నీళ్ళిచ్చి కాళ్ళు కడిగి నారికేళ కటాసనముల నుంచి నారికేళములు తాటాకులతో చేసిన ఆసనాలు చాపలు అవి వాళ్లకు ఇచ్చి కూర్చోవడానికి
మనం చెప్తాం కదా, పాదయో పాద్యం సమర్పయామి అని, ఆసనం సమర్పయామి అని. ఆ విధంగా పాద్యం ఇచ్చినారు, ఆసనములు ఇచ్చినారు. ఇంకా నునుపోక పొత్తి కుట్టిన దొప్పగమితోడ రంభ విశాల పన్నములు పరిచి, పోక పొత్తితో కుట్టిన దొప్పలు, ఆ దొప్పలను వాళ్ళ దగ్గర వాళ్ళకు ఇస్తున్నారు. ఆ తర్వాత రంభ విశాల పర్ణములు, రంభ వృక్షం అంటే అరటి వృక్షం అనమాట, అరిటాకులు పరుస్తున్నారు వాళ్ళకు. భోజనానికి అరిటాకు భోజనం పెడుతున్నారు. శాల్యాన్య సూపాద్య కుల్య బహువ్యంజన క్షీర దదులు అర్పణంబు చేసి, ఇంకా వాళ్లకు శాల్యాము, సూపం అంటే పప్పు, శాల్యాన్నము అన్నము, పప్పు, ఇంకా వాళ్ళకు ఆ కుల్య బహువ్యంజ అక్షీర దదులు, క్షీరము, పాలు, పెరుగు, ఇవన్నీ కూడా వాళ్ళకు ఆ భోజనంలో వాళ్ళకు అవన్నీ ఇచ్చిన తర్వాత, వాళ్ళు తిన్న తర్వాత వార్చిన పిదప సంవాహనము అంగుళ్లకు నరించి, ఆ తర్వాత వాళ్ళు తిన్న తర్వాత వాళ్ళ కాళ్ళకు నీళ్ళిచ్చి, వాళ్ళు మళ్ళీ ఆ తర్వాత వాళ్ళకు తాంబూలం మసిగి కుశలం అడిగి, అంతా చేసిన తర్వాత, ముందు ఆతిథ్యం అంతా ఇచ్చిన తర్వాత, అప్పుడు వాళ్ళని కుశల ప్రశ్నలు నిదానంగా భోంచేసి కూర్చున్న తర్వాత, ఎక్కడి నుంచి వచ్చినారు, మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు, స్వామికి ఏం చేయాలనుకుంటున్నారు మీరు, ఇవన్నీ ఇట్లాంటి ప్రశ్నలన్నీ అడిగి వాళ్ళని కుశల ప్రశ్నలన్నీ వేసి, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఉన్నంతకాలం వాళ్ళకి ఆ విధంగానే చేసుకుంటూ ఉండి, ఆ తర్వాత వాళ్ళు ఇంకా వెళ్ళొస్తామని వాళ్ళు మళ్ళీ బయలుదేరినప్పుడు ఖేదమున అడిగి బాధతో వాళ్ళను పంపించేటప్పుడు కూడా ఇంకా కొన్ని రోజులు ఉండకూడదా అని చెప్పి అనుకుంటూ వాళ్ళని బాధతో పంపిస్తూ, ఆ విధంగా అతిథులకు ఆ పురి భాగవతులు ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. వైష్ణవో దృష్ట్యా దండవత్ ప్రణమేద్భువి అని సంస్కృతంలో ఒక ఇది ఉంది. వైష్ణవుడు కనపడితే ఆ వైష్ణవుడు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సాష్టాంగ నమస్కారం అంటే మొత్తం అన్ని అవయవాలు పురసా శిరసా దృష్ట్యా మనసా వచసా తదా పద్భ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగవచ, అష్టాంగాలతోనూ నమస్కారం, భూమి మీద పడిపోవడమే, ఇంకా పడిపోయి నమస్కారం చేస్తారనమాట. ఒక వైష్ణవునికి ఇంకొక వైష్ణవుడు అంటే ఆయన దాదాపు ఆ వచ్చినతను విష్ణువే అనే భావనతో వీళ్ళు సాష్టాంగ నమస్కారాలు చేస్తారు. అంత మర్యాద, అంత గౌరవము, భక్తులు అంటే వాళ్ళకంత ఇది ఉండేది ఆ ఊర్లో ఉండే వైష్ణవులకు. అందుకే ఆ విధంగా అక్కడ వైష్ణవులు ఉంటారు అని చెప్పి వర్ణిస్తున్నాడు. అటువంటి వైష్ణవులలో కూడా అగ్రగణ్యుడు మనం చెప్పుకున్నాం విష్ణుచిత్తుడు అనే మహాభక్తుడు. ఆయన విష్ణువును చిత్తమునందు ధరించినవాడు, అంటే ఎల్లవేళలా మనసులో విష్ణువునే ఉంచుకునేవాడు విష్ణుచిత్తుడు. ఆయన సార్థక నామధేయుడు. విష్ణుచిత్తుడు అనే పేరు ఆయన పట్ల సార్థకమైపోయింది. ఆ విధంగా ఆ పేరు ఆయనకు ముందుగానే పెట్టినట్టుగా ఉన్నారు వాళ్ళు. విష్ణుచిత్తుడు ఆయన పేరు. ఆయన ఎటువంటి వాడు అంటే, ఆయనను పెరియాళ్వారని, తర్వాత ఆయన పెరియాళ్వారుగా, అంటే ఆళ్వార్లు 12 మంది ఆళ్వార్లలో 12 ఆళ్వార్లు అంటారు. ఆళ్వార్లలో మొట్టమొదటిగా ఆళ్వారుగా నిలిచినాడు ఆయన ఈ దీనివల్ల. అటువంటి మహాభక్తుడు. ఆ విష్ణుచిత్తుడు ఎటువంటి వాడు అంటే, అందుండు ద్వయ పద్మవదనుండు అద్వందుండు అశ్రాంత యోగాందు బద్ధమదు ద్విషద్విరదుడు అన్వర్థాభిధానుండు ఉరు చందో బృంద తదంతవాగ పఠనా సంజాత తజ్జన్య నిష్పంద ద్వైత సుసంవిదాలయుడు నిష్టన్ విష్ణుచిత్తుండనన్. నిష్ట కలిగిన వాడు విష్ణుచిత్తుడు అనే పేరు గల ఆ మహానుభావుడు, ఆ విష్ణు భక్తుడు, ఆయన ఎటువంటి వాడు అంటే, ద్వయ సద్మ పద్మవదనుండు అంటే విష్ణుమూర్తి యొక్క ముఖార విందాన్ని కీర్తన చేసే ఇవి ఉంటాయి వైష్ణవంలో. ఆ ద్రావిడ భాషలో ద్వయము అంటారు వైష్ణవ మంత్రాలు. ఆ మంత్రాలు ఎప్పుడూ ఆయన పఠించేవాడు అనమాట. ఆయన ముఖంలో ఎప్పుడూ ఆ పదాలు, ఆ వైష్ణవ మంత్రాలు తాండవిస్తూ ఉంటాయి. అటువంటి వాడు అద్వందుడు. ఆయన ద్వంద్వాతీతుడు. సుఖము, దుఃఖము, మానము, అవమానము, శీతోష్ణము మనం భాగవతంలో చెప్పుకున్నాం కదా. ఇట్లా ఏమని, జితాత్మన ప్రశాంతాత్మ పరమాత్మ సమాహిత శీతోష్ణ సుఖ దుఃఖేషు తదా మానవమానయో జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థో విజయేంద్రియ యుక్త ఇత్యుచ్యతే యోగి సమలోష్టాస్మ కాంచన. ఆయనకు రాయైనా ఒకటే, బంగారైనా ఒకటే, రెండింటినీ సమానంగా చూసేవాడు. ద్వంద్వాతీతుడు, ద్వంద్వములు లేనివాడు. ఆయన సుఖము, దుఃఖము, శీతము, ఉష్ణము, రాత్రి పగలు ఇట్లాంటి ద్వంద్వాలకన్నిటికీ అతీతుడు. ఆయన అన్నిటినీ ఏదైనా ఒకటే,
అవమానం వచ్చినప్పుడు కృంగిపోడు, సన్మానం జరిగినప్పుడు పొంగిపోడు. అటువంటి గొప్పవాడు అనమాట. శీతోష్ణ సుఖదుఖాలకు, మానవమానాలకు అన్నిటికీ కూడా అతీతుడు ఆయన. ఆ విధంగా ఆయన గొప్ప ఇదనమాట. ఆ విధంగా ఆయన అటువంటి వాడు అద్వందుడు. అటువంటి అద్వందుడైన అశ్రాంత యోగాంధూబద్ధ మధుద్విషద్విరదుడు. అద్వాంత ఈ అద్వందుడు అంటే ద్వంద్వములకు అతీతుడైన వాడు. యోగాంధూబద్ధ మధు ద్విషద్విరదుడు. యోగాంధూబద్ధ మధుద్విషుడు మధుసూదనుడు. విష్ణుమూర్తి అనే యొక్క గజాన్ని, మద గజాన్ని ఈయన దాన్ని ఇదిలో పెట్టుకున్నవాడు అనమాట. అటువంటి మహానుభావుడు. అన్వర్తాభిధానుండు, ఆయన పేరు సార్థకనామధేయుడు. విష్ణుచిత్తుడు అనే పేరు అభిధానుండు అంటే ఆయన పేరు సార్థకమైంది ఆయన పట్ల, విష్ణుచిత్తుడు అనే పేరు. ఆ విధంగా చందో బృంద తదంత వాగపటనా సంజాత తజ్జన్య నిష్పంద ద్వైత సుసంవిధాలయుండు. ఇంకా ఎటువంటి వాడు ఆయన అంటే తన నిరంతర యోగం చేత విష్ణుమూర్తిని వశపరుచుకొని వేదాలు ఆయన చదవలేదు. ఆయన వేదాలు ఇవన్నీ చదవలే. ఆయన సహజ పండితుడు. ఆయనకు భక్తితోనే ఇవన్నీ వచ్చేసినాయి. ఆయనకే సహజంగా పోతనకు ఏ విధంగా పాండిత్యం అబ్బిందో ఆ విధంగా ఆయనకు అబ్బింది. ఆయన ఎక్కడా పోయి ఒక గురువు దగ్గర ఇది చేసుకొని వేదములు నేర్చుకున్నవాడు కాదు. అన్నీ మొత్తం ఆయనకు అన్ని వేదాలు తెలుసు, అన్ని మంత్రాలు తెలుసు, విష్ణు పూజ విధానం అంతా తెలుసు. అన్నీ ఇది ఉండేవాడు అన్నమాట. నిరంతరం భక్తితో తప్ప, ఆయన భక్తి తప్ప వేరే ఏమీ తెలియనివాడు. అటువంటి వాడు వాగపటనా సంజాత తజ్జన్య నిష్పంద ద్వైత సుసంవిధాలయుండు. అవన్నీ చెప్పడంలో, ఇవన్నీ తెలుసుకోవడంలో కూడా ఆయనకు దానంతకు అదే వచ్చేసింది. ఆయనకు ఆ పాండిత్యం అంతా ఆయనకు వచ్చేసింది అన్నమాట. సార్థకనామధేయుడు. ద్వయమంత్రము అనేది ఈ మనం చెప్పుకున్నాము విష్ణువు యొక్క మంత్రాలలో వైష్ణవులు చెప్పే వాటిల్లో అది అద్వయము అంటారు దాన్ని. అటువంటి వాడు నిష్టన్ విష్ణుచిత్తుండనన్, అటువంటి నిష్ట కలిగిన వాడు విష్ణుచిత్తుడు. ఇంకా ఆయన ఎట్లా వాడంటే ఈ వేదాలు శాస్త్రాలు ఇవన్నీ చదువుకుంటూ మనం చెప్పుకున్నాం. మనకు శంకరాచార్యుల వాడు చెప్తాడు, నహి రక్షతి ధృకుంకరణే అని. భజగోవిందం మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి రక్షతి ధృకుంకరణే. ఈ వ్యాకరణాలు, ఇవన్నీ ఈ పదాలు, ఈ సంస్కృతాలు, ఈ గ్రంథాలు చదవడము, వీటి వల్లతోనే మనకు ఏమీ ఇదైపోదు. ఆ వ్యాకరణం నేర్చుకున్నంత మాత్రాన నీకు ముక్తి రాదు. నువ్వు గోవిందం భజ గోవిందం అని చెప్పినాడు. ఆ విధంగా ఈయన కూడా కేవలం విష్ణు భక్తి అది ఒక్కటే చాలు నాకు అని అనుకొని దాంట్లోనే మునిగిపోయినాడు. అనుకోకుండా ఆ భక్తి వల్లనే ఆయనకు అవన్నీ కూడా వచ్చేసినాయి, స్ఫురణకు వచ్చేసినాయి. వేదాలు అవన్నీ కూడా ఆయనకు తెలిసిపోయినాయి, వాటంతా అవే తెలిసిపోయినాయి అనమాట. అంత గొప్ప భక్తుడు ఆయన. అటువంటి విష్ణు భక్తుడు ఆ ఊరిలో ఉన్నాడు. ఇంకా ఆ మహీశ్వర వరుణుడు ప్రకృతి కంటే పరుండగు తన్నును, తనకంటే పరుండగు పరమేశ్వరును, పరమేశ్వర ప్రసాద బహుజన సుకృత ఫలరూపయగు ఆచార్య కృప గుప్తదానంబు నిదానంబు తెలిసిన గతిని తెలుపగా ఆత్మీయ తదీయ శేషిత్వ సంబంధంబు అనాద్యంబుగా తెలిసి ఈ తెలివి కలిగి అకర్వ నిర్వృతింగాంచి సుఖించు పరమయోగికి బహుక్లేశదంబులకు చదువులం పనియేమి. ఈ వివేకంబు లేని వాని హేతువాదంబు ధాతువాదంబు కాణాదంబు ప్రాణాదంబు కాపిలంబు చాపలంబు మీమాంస హింస వ్యాకరణంబు అశరణంబు అటుగాక చదువ దొరకని నరునకు కాలంబు నాలంబు విఘ్నంబులు అఖిలోజ్యమగ్నంబులు అందులకు సామాగ్రి గిటగిటన గొంతెరుంగనగు మదంపు పుటపుటన తుదముట్టం చదివనేనియు సముత్పన్నం విజ్ఞానుండై త్రైగుణ్య విషయంబులగు వానిని ఆనీత జానుండు నిష్ఫలమైన ఫలాలంబును ఆలబ్ధ మధుండు సిక్తకంబును విడువు తలుపున విడువవలైను. కావున శాంతి దాంతి పరంబై కాంతినైన నాకు మొదలనివి అధిగమింపం తుద విసర్జింపన్ ఏమి ప్రయోజనంబు వాది భంజనంబు రాజరంజనంబును చేయుచు పునర్జననంబులకు విసువని జననంబునకు కానిమ్ము మా దృశలకు తదియ ఖ్యాతి ఈతి లాభంబు క్షోభంబు పూజనంబు ఉద్వేజనంబు అని వితర్కించి ఉర్వుర పూర్వమున సౌవీర భూరమణనకు గౌరవం అంగీకరించి బోధించి ముక్తి కనిచిన భరతభూమి సురవతంసంబును బోలే దుర్విభావ్య బోధుండై పరమపదంబునను భాగవతుల కృపాకృతంబులకు బహుభద్రమూర్తులు భరించి భగవత్ పరిచర్య చేయుటయు పరమ పురుషార్థం బగుట ఎరింగి అతడి రథచరణ పాణి మాలిక ఆకరణ కైంకర్యమున అంకురిత కౌతూహలుండై చేయుచుండే. మరియును ఆయన ఈ విధంగా ఆలోచన చేసినాడు. ఆయన ఆలోచన విధానం ఎట్లుంది అంటే
ఇవన్నీ చదవడము, ఈ వ్యాకరణాలు ఇవన్నీ నేర్చుకోవడము, ఇప్పుడు ఈ గ్రంథాలన్నీ చదివి వీటి సారమంతా నేను నేర్చుకొని ఇదంతా చేయడము, ఇదంతా కూడా అనవసరము. ఇదంతా ఎట్లా ఉంటుంది, ఈ వాదాలు ఇవన్నీ కూడా, ఈ శాస్త్రాలు ఇవన్నీ కూడా ఎట్లాంటివి అంటే హేతువాదం అనేది కారణవాదం. అంటే ఏదైనా వాళ్ళకు చూపించాలి, ఇది భగవంతుడు ఉన్నా అంటే ఏది నాకు చూపి అంటారు. అది ఎట్లా ఉంటుందంటే మూర్ఖత్వంగా ఉంటుంది. ఆ హేతువాదం అనేది మూర్ఖత్వంలోకి వెళ్ళిపోతుంది. అటువంటి హేతువాదం అనేది కారణవాదం. ధాతువాదము అనేది లోహాలు వీటి గురించి చేసే వాదాన్ని ధాతువాదము అంటారు. కాణాదము అనేది తర్కశాస్త్రం. ఈ తర్కశాస్త్రము ఆ తర్కశాస్త్రం వల్ల ఉపయోగం ఏముంది, అది ప్రాణహరము. కాపిలంబు అంటే సాంఖ్యమతము, అంటే అది నిరీశ్వరవాదం. ఈశ్వరుడు లేడు, అంతా ఈ ప్రకృతి దాంతో అదే జరుగుతూ ఉంది, ఇది ఇక్కడ భగవంతుడు అనేవాడు ఎవరో మనల్ని పుట్టించేది ఇదంతా ఉత్తది అని చెప్పేదాన్ని కాపిలంబు అంటారు, సాంఖ్యమతము అంటారు దాన్ని. అది చాంచల్యకరం, అది మనస్సును చెడగొడుతుంది తప్పితే అది పూర్తిగా వాళ్ళు దాన్ని నిరూపించలేరు అట్లనే. ఇంకా మీమాంస అనేది కర్మకాండ, మీమాంస హింస. మీమాంస అనేది కర్మకాండ అంటే ఈ మిగతా ఈ బలులు ఇవ్వడము ఇట్లాంటివన్నీ చేయడము ఇదంతా కూడా హింస. వ్యాకరణము అనేది శబ్దశాస్త్రము, అదేమి రక్షించేది కాదు. వ్యాకరణంబు అకరణంబు, వ్యాకరణము రక్షింపదు. నహి రక్షతి దృక్కుంకరనే శంకరాచార్యుల వారే చెప్పినాడు. ఆ వ్యాకరణంలో అరే నువ్వు ఇప్పుడు ఆ వ్యాకరణం నేర్చుకొని ఏం చేస్తావు, అది నిన్ను కాపాడదు, నువ్వు గోవిందుని భజించు అని చెప్పి శంకరాచార్యుల వారే చెప్పినారు. కాబట్టి వేదాది శాస్త్ర విషయము చదవడం ఒక్కటే కాదు మనకు కావాల్సింది, కాలాన్ని వృధా చేసుకోకుండా ఆ పరమాత్మ సేవ చేయడం ఒక్కటే మనకు చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన మనసులో భగవంతుడు కృష్ణ భగవానుడు చెప్పినట్టు ఈశ్వర సర్వభూతానాం హృదయేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాని మాయయా అని చెప్పినాడు కదా. ప్రతి జీవిలోనూ నేను జీవిలో ఉంటూ నా మాయ చేత వీళ్ళందరినీ దీన్ని తిప్పుతా ఉన్నాను అని చెప్పి ఏ విధంగా భగవంతుడు చెప్పినాడో అది నమ్ముకుని ఆయన దాని ప్రకారమే ఇదేదాము అని అనుకున్నాడు. కానీ ఈ శాస్త్రాలు వీటన్నిటిని నేర్చుకోవాలా అని శాస్త్రజ్ఞానం బహుక్లేశం బుద్ధే చలన కారణం అంటారు. ఈ శాస్త్రాలు చదువుకునే కొద్దీ కొత్త ఆలోచనలు, చలనం, చాంచల్యం తప్పితే దానివల్ల ఉపయోగం ఏం లేదు. కేవలం భక్తి ఒక్కటే మనల్ని కాపాడుతుంది అని నమ్మినవాడై ఆ విధంగా ఆయన సత్వరజస్తమో గుణమైన విషయాలను వాటన్నిటినీ కూడా మించి ఆయన ధ్యానంలో ఉండిపోతూ ఆ భగవంతుని ఇదిని చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి గొప్పవాడు ఈ మన విష్ణుచిత్తుడు. న్యాయార్జిత విత్తంబున ఆ యోగీశ్వరుడు పెట్టు అన్నంబు ప్రాళేయ పటీరాచల పద్యాయాత వైష్ణవావలికెల్లన్. అక్కడికి వచ్చే వైష్ణవులు ఆ గుడికి ఆ ఊరికి శ్రీ విల్లిపుత్తూరుకు వచ్చే వైష్ణవులు భక్తులకందరికీ కూడా ఈయన పెట్టే భోజనాలు ఇవన్నీ ఎటువంటివి అంటే ఆ హిమాచల పర్వతం దగ్గర నుంచి ఈ మన వింజపర్వతం వరకు కూడా ఇక్కడి వరకు ఈ సాగర తీరం వరకు కూడా ఆయన యొక్క ఇవంతా చెప్పుకునే విధంగా ఆయన దానము ఆ ఆయన పెట్టే భోజన పద్ధతి అవన్నీ ఆ విధంగా ఉన్నాయన్నమాట. ఈ వచ్చే అక్కడి నుంచి హిమాలయ పర్వతం దగ్గర నుంచి మన సాగర తీరం వరకు ఉండేవాళ్ళు భక్తులు ఎవరు వచ్చినా కూడా అక్కడికి వచ్చిపోయే వాళ్ళందరికీ కూడా ఈయన లేదు అనకుండా భోజనాలు ఏర్పాటు చేసేవాడు. ఆ భోజనాలు కూడా ఎటువంటి భోజనాలు ఏర్పాటు చేసేవాడు, ఏదో వచ్చినారు కదా పెట్టినాం కదా అని కాకుండా వాళ్ళను పిలిచి వాళ్ళకు మనం చెప్పుకున్నాం కదా సాష్టాంగ నమస్కారాలు చేసి వాళ్ళకి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి కుశల ప్రశ్నలు వేసి వాళ్ళకు శ్రద్ధగా తనే వడ్డించిన తర్వాత తనే ఆకులను కూడా తనే తీసేస్తూ వాళ్ళని కుశల ప్రశ్నలు వేస్తూ ఆకులు తీసేయడం అంటే ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పుడు దుర్యోధనుడు అందరూ వచ్చినారు, రాజులందరూ సామంతులందరూ వచ్చినారు రాజసూయ యాగానికి, అందరూ వస్తూ ఉంటే ఆ రాజసూయ యాగానికి దుర్యోధనుడు వాళ్ళు వచ్చినారు కదా, అందరికీ కృష్ణ పరమాత్మ అందరికీ పనులు పురమాయిస్తూ ఉన్నాడు. నువ్వు ఈ పని చేయని వచ్చిన వాళ్ళని విచారించడం ఒకరి పని, ఇగో ఆ కానుకలు తీసిపెట్టుకోవడం ఒకరి పని, వాళ్ళకి ఏర్పాట్లు చేయడం ఇంకొకరి పని, ఈ విధంగా అన్ని ఏర్పాట్లు అందరికీ చెప్తూ దుర్యోధనుడికి ఒక పని ఒప్పచెప్పినాడు. నువ్వు ఏం పని చేయాలా అంటే నువ్వు వచ్చిన వాళ్ళ కానుకలను తీసుకొని వాటినన్నింటినీ జాగ్రత్త చేసి పెట్టే పని దుర్యోధనుడికి ఒప్పచెప్పినాడు. సరే దుర్యోధనుడు ఏముందిరా ఈ రాజసూయాగానికి వస్తే ఎంతమంది సామంతులు ఉన్నారు, ఒక 10 మంది 20 మంది వస్తే తీసి అక్కడ పెట్టేస్తాం అంతే కదా, సరేలే అట్లే కానీ అని చెప్పి ఒప్పుకున్నాడు. ఇంకా వస్తున్నారు సామంతులు, నా దేశాల ప్రపంచంలో ఉండే సామంతులు అందరూ వస్తున్నారు. అవి అందుకోవడంలో అలసిపోయినాడు దుర్యోధనుడికి, విసుగు పుట్టింది.
నాకు ఇంత పని చెప్తాడా ఈ యాదవుడు, ఈయనేం చేస్తున్నాడో చూడాల ముందు, రాజరాజుకు నాకే ఇంత పని చెప్పినాడంటే తను ఏం చేస్తున్నాడు, అందరికీ పనులు చెప్పి ఊరికే తిరుగుతున్నాడా, చూద్దాము అని పోయి అట్లా తిరిగి కృష్ణుడు ఎక్కడున్నాడు అని వెతికినాడంట. కృష్ణుడు ఎక్కడున్నాడు, అతిథులు వచ్చి అందరూ భోంచేసి లేచిన తర్వాత వాళ్ళ విస్తరలన్నీ తీసేస్తున్నాడంట కృష్ణుడు. అది చూసి ఆశ్చర్యపోయినాడు దుర్యోధనుడు. ఏందయ్యా నువ్వు ఈ పని చేస్తున్నావు నువ్వు అంటే, ఇంతకన్నా గొప్ప పని ఎక్కడ ఉంటుంది అని చెప్పినాడంట కృష్ణుడు. భక్తులు వాళ్ళు తిన్న ఆకులు ఎత్తేయడం కన్నా ఇంతకన్నా సేవ ఇంకేముంటుంది అని చెప్పినాడంట కృష్ణుడు. ఆ విధంగా భక్తులకు సేవ, భగవంతుడు భక్తులకు ఆ విధంగా సేవ చేస్తాడు. ఎట్లయితే అర్జునునికి సారథ్యం చేసినాడో, ఏం సారథ్యం అంటే సామాన్యమైన, అది ఎంత చిన్న పని ఆయన స్థాయికి అది ఎంత చిన్న పని, సారథ్యానికి ఒప్పుకున్నాడు. సారథ్యం అంటే ఇట్లా రథం ఇట్లా తిప్పు అంటే కాలుతో ఇట్లా చూపిస్తాడు, ఇట్లా తంతే ఈ పక్క తిప్పాలి. మనం ఎద్దులని ఎట్లయితే కళ్ళెం గట్టిగా పట్టుకుంటే అది ఇట్లా తిరుగుతుందో, ఈ పక్క కళ్ళెం గట్టిగా పట్టుకుంటే ఈ ఎద్దు ఇట్లా తిరుగుతుంది. బండిని ఇట్లా తిప్పాలనుకున్నప్పుడు దీన్ని లాగుతాం, దాని ముక్కులో చురుకు తగిలి అది ఇట్లా తిరుగుతుంది. ఆ విధంగా సారథ్యం అనేది ఆ విధంగా ఉంటుంది. ఆ రథికుడు ఏం చేస్తాడు, యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆ యుద్ధం చేసేటప్పుడు పూర్తి ఆ యుద్ధం మీదనే వాళ్ళ ధ్యాస అంతా ఉంటుంది. రథాన్ని ఉన్నటువంటి ఇట్లా తిప్పాలనుకున్నప్పుడు వాళ్ళకి చెప్పే టైం కూడా ఉండదు, కాలుతో ఇట్లా అంటారు. ఇట్లా అన్నప్పుడు రథికుడు ఆ సారథి దాన్ని ఇట్లా తిప్పాలన్నమాట. అట్లా ఆ రథికుని కాళ్ళ దగ్గర కూర్చొని ఆ గుర్రాలు తోలుతూ ఆయన కాళ్ళతో కూడా తగిలిస్తుంటే వాటన్నిటిని భరిస్తూ ఆ పని చేయడానికి కూడా ఒప్పుకున్నాడంటే భగవంతుడు భక్తునికి ఎంతగా ఆయన ఇదవుతాడు అనేది మనం గమనించాలి. భగవంతుడు భక్తునికి సేవ చేయడానికి కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆ విధంగా ఈయన విష్ణుచిత్తుడు అక్కడ వచ్చే భక్తులకందరికీ ఆ విధంగా సేవలు చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎట్లాంటి సేవలు చేస్తున్నాడు, వాళ్ళందరికీ భోజనాలు అవన్నీ ఎట్లా పెడుతున్నాడు అని అంటే, ఏ ఋతువులో తగిన పదార్థాలు వాళ్ళకు, ఇది చలికాలానికి తగిన పదార్థం, ఎండాకాలం దానికి తగిన పదార్థం, వర్షాకాలం దానికి తగిన పదార్థాలు, భోజనంలో కూడా ఆ విధంగా పెట్టడం. వాళ్ళకి అంత శ్రద్ధగా, అంటే ఊరికి ఏదో చేసినామని కాకుండా ప్రతి విషయంలోనూ చిన్న విషయాన్ని కూడా పట్టించుకుంటూ అంత శ్రద్ధగా వాళ్ళకు అతిథులకు సత్కారం చేసేవాడు. ఎట్లా చేస్తాడు అంటే, గగనము నీరు బుగ్గ కెనగా జడిబట్టిన నాళ్ళు, భార్య కన్బొగసొరకుండ నారికెడంపు పొరియల్ తవులించి వండ, అయ్యగపల ముంచి పెట్టు కలమాన్నము నొల్చిన పప్పు, నాలుగేన్ పొగిసిన కూరలున్ వడియముల్ వరుగులు పెరుగు ఘృతప్లు తిన్. గగనము నీరు బుగ్గ కనగా ఆకాశము ధారగా వర్షం కురిసే వర్షాకాలంలో జడి పడుతుంది. ఆ జడివాన పడినప్పుడు భార్య ఇల్లాలు వంట చేస్తుంది కదా, ఈయన అన్నీ వడ్డిస్తాడు అన్నీ చేస్తాడు, వంట చేసేది ఆమె చేయాలి కదా, ఈయనతో సమానంగా ఆమె సేవ చేస్తుంది కదా, ఇల్లాలకు ఆమె కష్టపడకుండా ఆమెకు తగిన సహాయం కూడా మళ్ళీ చేస్తాడు. అది ఎటువంటి సహాయం చేస్తాడు, ఈ టెంకాయ చిప్పలు ఉంటాయి కదా, ఎండబెట్టి తింటారు వాటిని, ఆ టెంకాయ చిప్పలను కొట్టి తీసుకొని వచ్చే వంటలో పొయ్యిలో వేయడానికి, ఆ కాలంలో పొయ్యిలే కదా, ఆ పొయ్యిలలో పెట్టి వాటిని ఆమెకు ఆ విధంగా వంట చేయడానికి ఆమెకు సహకరిస్తూ, అటువంటి వాటిని ఆ చిప్పలను తీసుకొని వచ్చి వాటిలో ఈ కలమాన్నము అంటే దాన్ని ఏమంటాము, మజ్జిగ పులుసు ఇట్లాంటివి ఆ దుప్పలలో తెచ్చి పెడతాడనమాట. తెచ్చిపెట్టి ఇంకా పప్పు, నాలుగేన్ పొగిసిన కూరలు, ఒక 4-5 రకాల కూరలు, ఆ తర్వాత వడియములు, వరుగులు, పెరుగు, ఘృతముతో సహా, నెయ్యితో సహా ఇవన్నీ వాళ్ళకన్నీ వడ్డిస్తూ ఉంటాడనమాట. ఆ విధంగా వడ్డిస్తాడు. వర్షాకాలంలో వాళ్ళకి తగినట్లుగా ఆ విధంగా వేడివేడి అన్నము, వేడివేడి కూరలు, పప్పు, నెయ్యి కూడా ఎట్లాంటి నెయ్యి అంటే సుయ్యి అనాలంట, చేయి పెడితే సుయ్యమనే అనేలాగా ఉండే నెయ్యి, వేడివేడి నెయ్యి కూడా, అటువంటి నెయ్యిని తెచ్చి వాళ్ళకు ఇది చేస్తాడు. తెలి నులివెచ్చ యోగిరము తియ్యని చారులు తిమ్మనంబులున్, పలుతని అంబళుల్ చెరుకుపాలు, ఎడనీళ్లు రసావళుల్, ఫలంబులును, సుగంధి శీతజలముల్, వడపిందెలు నీరుదల్లయున్ వెలయగ పెట్టు భోజనము, వేసవి చందన చర్చ మున్నుగన్. ఇంకా ఈ వేసవి కాలంలో ఆయన ఇంకా ఏం చేస్తాడు అంటే, తిమ్మనంబులు, అదే మజ్జిగ పులుసు చల్లదనం కోసమని మజ్జిగ పులుసులు, ఆ తర్వాత నులివెచ్చని తీయని చారులు, తిమ్మనంబులు, పలుచని అంబళులు, మజ్జిగను పలచగా చేసి పలచని అంబలులు, చెరుకు పాలు, రసావళులు, ఇంకా ఫలరసాలు,
ఇట్లాంటివన్నీ కూడా తెచ్చి సుగంధి శీతజలములు, అవే కాకుండా వడపిందెలు నీరు జల్లయు, లేత మామిడి పిందెలను తరిగి సన్నగా చేసి నీరు కలిపి దాన్ని ఆవి తెచ్చి ఇస్తాడనమాట వాళ్ళకు. ఆ ఎండాకాలము వాళ్ళ ఎండ సెగ తగలకుండా ఉండడం కోసం అని చెప్పి అటువంటివన్నీ కూడా ఏర్పాటు చేసేవాడు. ఇటువంటి వెలయగా భోజనము పెట్టు వేసవి చందన చర్చ మున్నుగన్, ఇవన్నీ చేస్తూ చందన చర్చ చేస్తాడు. గంధం కూడా పూస్తాడు, వాళ్ళకి గంధం కూడా ఇస్తాడు. చందన చర్చ చేస్తాడు, వాళ్ళకు పాదాలకు కాళ్లకు చేతులకు గంధం కూడా ఈయనే సేవ చేస్తాడు. చందన చర్చ కూడా చేస్తాడు, విష్ణుమూర్తి అనుకొని చేస్తాడు. ఆ అతిథులు విష్ణు స్వరూపులు అని చెప్పి ఆ విధంగా చేసేవాడు. ఇంకా ఏం చేస్తాడు, పునుగుంతావి నవోదనంబు మిరియపుం పొళ్లతో చట్టి చెయ్యను నా తారని కూరగుంపు మందై ఏర్చు నావంజి గుర్కొను పచ్చళ్ళును పాయసమ్ములు నూరుంగాయలు చేసురుక్కను నేయన్ చిరుపాలు వెల్లువుగన ఆహారం బిడు సీతునన్. శీతకాలంలో చలికాలంలో ఎటువంటి భోజనం పెడతాడు అంటే పునుగుందావి నవోదనంబు, వేడివేడి అన్నం, అప్పుడే దించిన వేడివేడి అన్నం, చల్లగా కాకుండా వేడిగా ఉండే అన్నము, అటువంటి అన్నాన్ని తెచ్చి పెడతాడనమాట. ఈ పునుగుందావి అంటే అది ఒక రకమైన మంచి రకం మేలు రకం బియ్యంతో చేసిన అన్నం అనమాట. అటువంటి అవి కూడా మళ్ళా మంచి మేలు రకం బియ్యంతో చేసిన అన్నాన్ని వేడివేడిగా చల్లారకుండా, ఈ శీతకాలం కాబట్టి